అరే నువ్వు వస్తున్నావు లేదా? నాకు ఆర్డర్ టైం అవుతుందిరా. అరే నువ్వు రాకపోతే నేను పోతున్నారా. వెళ్తున్నా. బాయ్ 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 బాయ్. సారీ, దాన్ని చూడాలని నన్ను చూడాలని కన్ఫ్యూజింగ్ ఉంది కదా. సో విషయానికి వస్తే నేను శివాని. ఆ సిచ్యువేషన్లో ఎవరైనా అదే చేస్తారు. కాకపోతే నా దగ్గర కొన్ని టెక్నిక్స్ ఉన్నాయి. ఎక్కువ టైం కూడా అవసరం లేదు. లిఫ్ట్ 2 ఫ్లోర్లు దిగేంత వరకు టైం ఇస్తే చాలు. నమ్మకం లేకపోతే మీరే చూడండి. టెక్నిక్స్ ఏంటని మాత్రం నన్ను అడగొద్దు. నెంబర్ ఏమన్నా ఇస్తాను, అప్పుడే కాదు. ఏ హలో, సారీ, నువ్వు డెలివరీ బాయ్ అనుకోలేదు. అయితే ఏంటి, ఈ జాబ్ విషయం దగ్గరే ఎవరైనా తక్కువ చేసి మాట్లాడితే నాకు అస్సలు నచ్చదు. చదువు లేకపోయినా ఏ పెట్టుబడి లేకపోయినా 30,000 సంపాదించే అవకాశం ఇందులో ఉంది. అందుకే ఏమాత్రం తగ్గేది లేకుండా స్లో మోషన్లో హీరోకి ఇచ్చే బిల్డప్ ఇచ్చాను. కాకపోతే ఇందులో కూడా ఒక చిన్న ప్రాబ్లం ఉంది. కస్టమర్ ఈజ్ ఆల్వేస్ రైట్, కస్టమర్ ఈజ్ ఆల్వేస్ గాడ్ అని ముందు నుంచి అటువైపు నుంచి ఫ్రీడమ్ ఇవ్వడంతో కస్టమర్స్ ఎలా తయారయ్యారంటే, హలో ఇక్కడే ఉన్నాను సార్. ఇప్పుడు మీ లైన్లో తిరిగాను సార్. ఇక్కడంటే ఎక్కడి దాకా వచ్చావు? అదే సార్, ఇప్పుడే రోడ్ నెంబర్ 2 క్రాస్ చేసాను సార్. ఇంకో 5 minutesలో వచ్చేస్తాను సార్. హలో హలో సార్, ఫుడ్ డెలివరీ నుంచి సార్. సార్ మీ అడ్రస్ కొంచెం కన్ఫ్యూజింగ్ ఉంది సార్, ఒకసారి చెప్తారా? ఎగ్జాక్ట్ ఎక్కడున్నావు భయ్యా నువ్వు? ఇక్కడ హనుమాన్ టెంపుల్ ఉంది సార్. హనుమాన్ టెంపుల్ ఎదురుగా ఉన్నాను సార్. అరే అట్లెట్లా పోయినావన్నా? అది మొత్తం కన్ఫ్యూజ్ ఉంటుంది నాకు కూడా చెప్పడానికి. నువ్వు ఒక పని చేయి, నువ్వు మొత్తం మెయిన్ రోడ్ మీదకి వచ్చి 4వ లైన్లోకి రా. మేడం ఇంకో 50 వస్తాయి మేడం. అదేంటి 50% ఆఫ్ అని ఆన్లైన్లో చూపిస్తుంది కదా? అవునా, ఒక పని చేయి భయ్యా, ఈసరికైతే ఆర్డర్ క్యాన్సిల్ చేసే. సార్ అలా కాదు సార్, నేను దగ్గరికి వచ్చాను సార్. నేను పక్కనే ఉన్నా సార్. 2 minutes సార్. అది కాదు భయ్యా, నేను ఆల్రెడీ బయటకు వచ్చేసాను. సారీ, ఈ ఒక్కసారి క్యాన్సిల్ చేసే. బాస్ ఇప్పుడు అదంతా తిరిగి వచ్చేసరికి నాకు 1 kilometer ఎక్స్ట్రా అవుతుంది బాస్. అరే అట్లా అంటే ఎట్లా నాన్న, ప్లీజ్ జరా వచ్చేసి ఎట్లనో అట్లా రారా జరా. మ్యాప్లో పక్కనే చూపిస్తుంది, మీరు ఇక్కడికి రావచ్చు కదా. అరే అట్లా కాదన్నా, ఇగో ఏంటంటే జరా నేను బాత్రూంలోనా రాలేను బయటికి, నువ్వే ఎట్లనో అట్లా వచ్చే జరా ప్లీజ్. అది మీరు డైరెక్ట్గా ఆన్లైన్లో పే చేస్తే మేడం, ఇలా అయితే ఫుల్ అమౌంట్ ఇవ్వాల్సిందే. అయితే నాకు ఈ ఆర్డర్ అవసరం లేదు, మీ దగ్గరే పెట్టుకోండి, నేను క్యాన్సిల్ చేసుకుంటాను. కస్టమర్ ఈజ్ ఆల్వేస్ రైట్, కస్టమర్ ఈజ్ గాడ్. ఇలాంటి కొటేషన్స్ వల్ల వచ్చిన కేర్లెస్నెస్ అది. ఒక్కోసారి గవర్నమెంట్లో అర్జెంటుగా జీవో పాస్ చేసినట్టు కస్టమర్ల గురించి ఉన్న పాత కొటేషన్స్ అన్ని తీసేసి కొత్తగా కస్టమర్ ఈజ్ జస్ట్ కస్టమర్, కస్టమర్ పే చేస్తాడు, నువ్వు సర్వీస్ చేస్తున్నావు అని ఒక్కసారి కంపెనీ నుంచి ఆర్డర్ పాస్ అయింది అనుకోండి, నీకు బయటికి వెళ్ళే పని ఉన్నప్పుడు ఫుడ్ ఎందుకు ఆర్డర్ ఇచ్చేవారా? మీరు ఇచ్చిన ఆర్డర్ వేస్ట్. అన్నిటికంటే ఇంపార్టెంట్ నాకు టైం పక్క, పెట్రోల్ వేస్ట్. పెట్రోల్ డబ్బులు ఎవడిస్తారా? మీ బాబా? ఏం మాట్లాడుతున్నావురా? కస్టమర్తో ఇలాగనే మాట్లాడేది? అవునరా, అలాగే మాట్లాడతా. అయినా బాత్రూమ్లో ఈ టైంలో పని ఏంటో నీకు టైం సెన్స్ లేదా? రేయ్ నాకు ఇష్టం వచ్చినప్పుడు పోతారా భయ్, నువ్వెవడు అడగనికి? నేను చెప్పడం కాదు మేడం, ఇప్పుడు కనుక మీరు ఆర్డర్ తీసుకోకపోతే లైఫ్లో ఏ ఆర్డర్ మీ ఇంటికి రాకుండా బ్లాక్ లిస్ట్లో పెట్టేయగలరు. No, 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 no. What are you doing, Shiva? You are doing big mistake. Never say no to customer, and customer is always right. ఎందుకు ఎక్కువ కొడుతున్నావు? నిన్నే వినబడట్లేదా? 70కి నేను కొట్టమని చెప్పింది. చిల్లర లేవనా? చిల్లర లేకపోతే నన్ను అడగాలి కదా. నిన్నే వెళ్ళిపోతావేంటి? కస్టమర్ మాడుతుంటే ఎలాగైనా బిహేవ్ చేసేది? సంస్కారం లేదా నీకు?
ఇలా రా నేను ఒకటి చెప్తాను, గుర్తుపెట్టుకో. ఎప్పుడైనా సరే కస్టమర్ ఈజ్ ఆల్వేస్ రైట్. అది గుర్తుపెట్టుకుంటే వ్యాపారం నడుస్తుంది, లేదంటే సంకనాకపోతుంది. కస్టమర్ చెప్పింది ఎన్నో నేర్చుకో. బండ్లున్నాయి. ఐ థింక్ వీ కాంట్ డూ ఎనీథింగ్ అబౌట్ సమ్ లాస్ లైక్ దిస్ కస్టమర్ వన్. ఎలాంటి ట్రాన్సాక్షన్ అయినా స్మూత్గా జరగాలి అంటే అట్లీస్ట్ వన్ సైడ్ అర్థం చేసుకొని సైలెంట్గా ఉండగలిగే క్యాపబిలిటీ కావాలి. ఆర్డర్ వచ్చింది, ఐ హ్యావ్ టు గో.